పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. ఏలూరు నుంచి శ్రీలంకకు వెళ్లిన 10 మందిలో కూచింపూడికి చెందిన సర్వేశ్వరరావు అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. అయితే మృతుని డెడ్ బాడీని అక్కడ వదిలేసి మిగతా వారంతా రావడంపై మృతుని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెడ్ బాడీని అక్కడే ఎలా వదిలేస్తారంటూ వారిని అడ్డుకున్నారు. మృతదేహాన్ని తరలించడం ఖర్చుతో కూడుకున్నది కావడంతోనే తీసుకురాలేకపోయామంటున్నారు తోటి వ్యక్తులు. న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. సర్వేశ్వరరావు కూచింపూడి గ్రామ మాజీ సర్పంచ్. పశ్చిమ గోదావరి నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్లి అక్కడే మరణించిన మాజీ సర్పంచ్ సర్వేశ్వరరావు అక్కడే వదిలి రావడంపై బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, వీళ్ళంతా ఎప్పుడు వెళ్లారు, ఆయన ఎప్పుడు చనిపోయాడు, వచ్చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? 6వ తేదీన మొత్తం ఏలూరు నుంచి మొత్తం 12 మంది శ్రీలంకలో కొలంబో పర్యటన కోసం ఇక్కడి నుంచి వెళ్లారు. అలాగే వాళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ గా అందరూ ఒకే చోట ఉండడం, ఒకే హోటల్లో దిగడం, అంటే అక్కడ ప్రదేశాలు చూడడం, అందరూ కూడా కలిసి వెళ్లారు. అయితే వీళ్ళందరూ కూడా సొంతంగా అనుకుని ఇక్కడి నుంచి వీరందరూ కూడా బయలుదేరి సొంత ఫ్లైట్ లో వెళ్లి అక్కడ లోకల్ వాహనాలు మాట్లాడుకుని అక్కడ టూరిజం కి వెళ్లారు. అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ బొత్తుల సర్వేశ్వరరావు కూచింపూడి మాజీ సర్పంచ్ గా ఉన్నటువంటి వ్యక్తి గుండెపోటుతోటి అక్కడ మృతి చెందినట్టుగా వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళడం, అక్కడ స్టంట్ వేయాలంటే హార్ట్ కి స్టంట్ వేశారు. తర్వాత 2 గంటల సేపు ఆయన బతికే ఉన్నాడు. తర్వాత కుప్పకూలిపోయి చనిపోయాడని తిరిగి వచ్చిన కూడా చెబుతున్నారు. అయితే మృతదేహాన్ని మాత్రం అక్కడే వదిలేసి వెనక్కి రావడం పైన మాత్రం తీవ్ర ఆగ్రహం అనేది ఇక్కడ వ్యక్తం అవుతుంది. కూచింపూడికి చెందినటువంటి కొంతమంది గ్రామస్తులు, అలాగే ఆయనతో పాటు వెళ్ళినటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా కొంత ఆందోళన అనేది వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని అక్కడ వదిలేసి రావడం ఏంటి, కనీసం మాకు సమాచారం ఏదో ఏర్పాట్లు చేసుకుంటామనేటటువంటి వివరణ వారిని కోరుతున్నారు. కాకపోతే వీళ్ళందరూ మాత్రం మేము అక్కడ ఒక వ్యక్తిని వదిలి వచ్చి అతను బాడీని తీసుకుని వస్తాడు అనేటటువంటి వివరాలు చెప్తున్నారు. కాకపోతే అక్కడ చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చేందుకు కనీసం 4 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఆ ఖర్చు గురించి భయపడి వీళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. అసలు అతను గుండెపోటుతోటి మృతి చెందాడా లేదా వీళ్ళందరూ కూడా ఆ విహారయాత్రలో ఏదైనా గొడవ కూడా అతను చనిపోయి ఉంటాడు అనే దానిపైన కూడా వీళ్ళందరూ ఒక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా శ్రీలంక నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్ లో వీళ్ళందరినీ దిగిన తర్వాత వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అనేది నెలకొంది. ప్రస్తుతం ఈ విషయం పైన ఉన్నతాధికారులకు సమాచారం అందించడం కానీ ప్రస్తుతం అతని బాడీని తీసుకొచ్చేందుకు చేసేటటువంటి ఏం ఏర్పాట్లు చేయాలనే దానిపైన కూడా వీళ్ళందరూ కూడా బంధువులు అడ్డుకుని వారిని ప్రశ్నిస్తున్నారు. మల్లికార్జున్.